అదే రకంగా ఇండియాలో ఆల్మోస్ట్ చూస్తుంటే ఐసీఎంఆర్ స్టడీస్ ప్రకారం 25 లక్షల మంది ఏటా గుండె జబ్బులో బారిన పడుతున్నారు. దీనికి గల కారణాలు ఏమని మీరు విశ్లేషిస్తున్నారు? మనం అచీవ్ చేసిన క్వాలిఫికేషన్స్ని, ఆ ట్రైనింగ్ని మన పాపులేషన్కి సర్వ్ చేయడం యూజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇండియా వచ్చేసాం. ఓకే. అండ్ మీరు అన్నట్టు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ హార్ట్ అటాక్స్. ఈ రోజున మన సిటిజన్స్ హాస్పిటల్లోనే చూసుకుంటే కనుక ప్రతి నెల అండర్ 40 హార్ట్ అటాక్తో వచ్చేటోళ్ళు 4-5 అని ఉంటారు. Youngest was 19. There was a 26-year-old who came with a heart attack. Okay. There is a 33-year-old who came with a heart attack. చాలా మంది ఉన్నారు. బట్ ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పిన ట్రైనింగ్ రీసెర్చ్ అనే దాంట్లో ఆ అవగాహనతో వీళ్ళని ట్రీట్ చేసే విధానంలో మార్పు తీసుకొచ్చాం. అంటే ఇంకా నేను అనుకోవడం వైడ్ స్ప్రెడ్గా అయితే రాలేదు. అట్లీస్ట్ మన హాస్పిటల్ అయితే డెఫినెట్గా జరుగుతుంది. ఇదివరకు ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఇట్లాంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా హార్ట్ అటాక్ రాగానే యాంజియోగ్రామ్ చేయడం, బ్లాక్ ఉంటుంది, అది ఓపెన్ చేసి స్టెంట్ పెట్టడం జరుగుతుంది. కాకపోతే నా పరిశోధనలో తేలింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా బ్లడ్ క్లాట్ ఉంటుంది కానీ అక్కడ యాక్చువల్గా బ్లాక్ అనేది ఉండదు. దేర్ ఇస్ ఏ ఫినామినన్ కాల్డ్ ప్లాక్ ఎరోజన్. అండ్ ఆ కొలెస్ట్రాల్ ప్లాక్ అనేది చిన్నగా ఇట్లా ఎరోడ్ అయ్యి దాని మీద బ్లడ్ క్లాట్ అవుతుంది అనమాట. ఇది ఎక్కువ యంగ్స్టర్స్లో చూస్తాం, స్మోకర్స్లో చూస్తాం, యంగ్స్టర్స్ అండ్ స్మోకర్స్లో. వీళ్ళకి కనుక మనం ఆ బ్లడ్ క్లాట్ తీసేసి, ఆ తీసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఆ బ్లడ్ క్లాట్ సక్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి క్లాట్ క్లియర్ చేసేసి ఆ ఓసిటీ అనేది యూజ్ చేసి చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది మనకి. అప్పుడు స్టెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఇట్లా చాలా మందికి స్టెంట్ పెట్టకుండా బ్లడ్ థిన్నర్స్ పెట్టేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. వాళ్ళందరికీ మళ్ళీ తర్వాత ఫాలో అప్ యాంజియోగ్రామ్ తీసుకొచ్చి చూస్తే నెల తర్వాత 6 వారాల తర్వాత కంప్లీట్గా హీల్ అయిపోయి ఉంటుంది. అక్కడ బ్లాక్ అనేది కూడా కనపడదు అనమాట. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటి, రికరెన్స్ రాకుండా ప్రివెంట్ చేయడం అనమాట. అదేంటి, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ అడ్రస్ చేయడం, స్మోకింగ్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ తీసుకురావడం, అప్రోప్రియేట్ మెడికేషన్స్ మీద ఉంచితే సరిపోతుంది. సో డాక్టర్ గారు, అంటే మీరు అన్నట్లు ఇప్పుడు సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సర్వే ప్రకారం కూడా ఆల్మోస్ట్ 80% గుండె జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రివెంట్ చేయొచ్చు ప్రారంభంలో గుర్తిస్తే అంటారు. కానీ ప్రారంభంలో గుర్తించడే పెద్ద సమస్య. యాక్చువల్గా వాళ్ళకి ఫెటిక్ కావచ్చు, మిగతా లక్షణాలు ఛాతీలో నొప్పి కావచ్చు, అంటే కొందరు అసలు ఎటువంటి లక్షణం ఇది గుండె జబ్బు అని తెలుసుకోవడానికి చాలా సతమతం అవుతూ ఉంటారు. సో టు ప్రివెంట్, అంటే ఇప్పుడు ఏదైతే అంటే ఇది గుండె జబ్బు లేదా గుండెకు సంబంధించిన ఏదో రకమైన ఇబ్బంది ఉంది అని తెలుసుకోవడం ఎలా? సో ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, మీరు అన్నట్టు ఛాతీలో నొప్పి వచ్చి హార్ట్ అటాక్ అయింది అనుకోండి, దట్స్ ఎ సిమ్టమ్. హార్ట్ అటాక్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సిమ్టమ్ ఆఫ్ బ్లాక్స్ అన్నమాట. సో ఇప్పుడు గుండె రక్తంలో బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ఎట్లాంటి ఇబ్బంది రావచ్చు, నడిచేటప్పుడు ఆయాసం రావచ్చు, ఛాతీలో బరువు అనిపించవచ్చు, యాంజినా పెక్టోరిస్ అంటాం. ఒక్కొక్కసారి తక్కువ ఎగ్జర్షన్ తోటి తక్కువ యాక్టివిటీస్ రావచ్చు, లేదా సడన్ గా హార్ట్ అటాక్ తోటి ప్రెజెంట్ అవ్వచ్చు. అది ఆల్రెడీ సిమ్టమ్ అన్నమాట. అంటే అప్పటికే లేట్ అయిపోయింది. సో ఇంకా ముందు గుర్తించాలి మనం. ఓకే. నేను కూడా మనకి చాలా వరకు పబ్లిక్ లో కొంచెం ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ కొంత అవేర్నెస్ అయితే ఉంది. అందుకని రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ రావడం, చిన్న వయసులోనే చేయించుకోవడం జరుగుతుంది. పర్టికులర్లీ పెద్ద పెద్ద మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐ థింక్ దే ఆల్ ఎంకరేజ్ హెల్త్ చెక్స్ అనేది. 40 తర్వాత హెల్త్ చెక్స్ అనేది ఇట్లాంటి వాళ్ళు హెల్త్ చెక్స్ లో పట్టుకోవడం జరుగుతుంది. చేసి స్క్రీన్ చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయి, షుగర్ కానివ్వండి, ఎర్లీ స్టేజెస్లో ఉందా, కొలెస్ట్రాల్ ఎర్లీ స్టేజెస్లో ఏమన్నా ఉన్నాయి, పట్టుకుని ట్రీట్ చేయడం జరుగుతుంది. కాకపోతే వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంకా చిన్న వయసులో చూస్తున్నాం కదా, వాళ్ళని ఎక్కడి నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి? ఓకే, ఒక 40 నుంచి స్క్రీనింగ్ అనుకున్నాం, హెల్త్ ప్యాకేజ్ అనుకున్నాం. బట్ ఇంకా చిన్న వయసులో చూస్తున్నాం కదా, సో ఎక్కడ స్క్రీనింగ్ స్టార్ట్ చేయాలి? పర్టికులర్లీ అథెరోస్క్లెరోటిక్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే కొలెస్ట్రాల్ వల్ల వాటి వల్ల వచ్చే బ్లాక్స్ని, ఇవి చాలా ఎర్లీగా ఫామ్ అవుతాయి. గైడ్ లైన్స్లో క్లారిటీ లేదు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయాలనేది. బట్ ఐ థింక్ ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఇండివిజువల్ హూజ్ ఎట్ రిస్క్, అంటే వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఐ థింక్ ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేసి, మనం ట్రెడిషనల్గా హెల్త్ చెక్స్లో చేసేవి ఈసీజీ ఎకో, ట్రెడ్మిల్, కొలెస్ట్రాల్ లెవెల్స్ సరిపో. ఇంకా అదర్ పారామీటర్స్ ఉంటాయి అనమాట, హెచ్ఎస్సిఆర్పి అని, ఎపోలైపోప్రోటీన్ అని, లైపోప్రోటీన్ అని, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఇంకార్పొరేట్ చేసి ఏంటి ఈ పర్టికులర్ ఇండివిజువల్కి నెక్స్ట్ 10 yearsలో గుండె జబ్బు వచ్చే రిస్క్ ఏంటి అనేది అసెస్ చేసి చేయటం ఇంపార్టెంట్. బట్ బియాండ్ దాట్ I think education, awareness is very important. So there are 2 or 3 things here. Okati smoking. I think young age lo smoking I think is definitely a reason for early incidents of heart attacks. Drugs. Drugs మత్తులో వేరే వేరే వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, లైఫ్ చెడగొట్టుకుంటున్నారని తెలుసు, కానీ దానివల్ల హార్ట్ మీద ఉండే ఎఫెక్ట్స్ ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియదు. ఇప్పుడు కొన్ని పర్టికులర్ డ్రగ్స్ ఉన్నాయి, కొకైన్ కానివ్వండి, అట్లాంటివి దే కాజ్ సంథింగ్ కాల్డ్ కొరోనరీ వాసోస్పాజమ్.
అంటే హార్ట్ ఆర్టరీస్ ని స్పాజమ్ లోకి వెళ్ళేట్ చేస్తాయి అనమాట. స్పాజమ్ లోకి వెళ్ళినప్పుడు బ్లడ్ తగ్గుతుంది కదా, దట్ కెన్ కాజ్ హార్ట్ అటాక్. ఓకే. సో నెక్స్ట్ ఆల్కహాల్ వల్ల ఆల్కహాల్ రిలేటెడ్ కార్డియోమైపతి అంటాం, మజిల్ వీక్ అయిపోయి దానికి సంబంధించిన డిసీజ్ రావటం. ఇట్లాంటివి ఐ థింక్ ఈ అవేర్నెస్ అనేది తీసుకురావాలి. అవేర్నెస్ అనేది తీసుకొచ్చేసి వీటిని కనుక మనం కర్బ్ చేయగలిగితే చాలా వరకు సక్సీడ్ అయ్యే ఛాన్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.